హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి చికెన్ గ్రేవీని చూపించబోతున్నాను. చాలానే టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ఈ చికెన్ గ్రేవీని చేస్తే అంత ఫిదా అవ్వాల్సింది, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ అడిగి చేపించుకొని తింటారు, అంత బాగుంటుంది. చేసేది అంటే చాలా ఈజీగా మరి 10 మినిట్స్లో ఆరాంగా మనం చేసుకునేయచ్చు. చాలా ఈజీగా ఈ వీడియోలో అయితే చూపించిపోతున్నాను. ఫస్ట్ అయితే నేను 1 కేజీ అంటే 1 కిలో అంతా చికెన్ అనేది తీసుకుని దాన్ని కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఒక 3 టైమ్స్ అనేది వాష్ చేసుకుని సైడ్లో పెట్టుకున్నాను. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక 8 to 10 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అనేది వేసుకున్నాను. కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక 3 to 4 కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలానే బాగుంటుంది ఇలా కరివేపాకు కానీ వేసుకొని చేసుకునేదాన్ని. ఇంకా ఇది కలర్ చేంజ్ అయ్యాక మనం చికెన్ అనేది వాష్ చేసి పెట్టుకుంటాం కదా, అది అనేది యాడ్ చేసుకోవాలా. చాలానే టేస్టీగా ఉంటుంది. ఇలా తెచ్చినప్పుడు నాటి కోడి కానీ ఇలా మామూలు పారం కోడి కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొద్దిగా ఒక 1/4 టేబుల్ స్పూన్ అంత పసుపు అనేది వేసుకుంటాను. మనకి టేస్ట్కి ఎంత కావాలో అంత కల్లుప్పు కూడా వేసుకొని బాగా దీన్ని కలుపుకునేలా పసుపు ఉప్పు వేసేదాన్ని. ఇంకా మనకి చికెన్ అనేది బాగా అనేది మొగ్గుతుంది. పసుపు ఉప్పు వేసినాక బాగా కలుపుకునేసి ఐ ఫ్లేమ్లో అనేది పెట్టుకునేసి దీనికి మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1/4 కప్ అంతా పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. ఒక టమోటా అనేది తీసుకుంటా ఉన్నాను. వెల్లుల్లి అనేది ఒక 2 గడ్డలు అనేది తీసుకున్నాను, పొట్టు వలిసేసి తీసుకున్నాను. కొద్దిగా అల్లం అనేది వేసుకుంటా ఉన్నాను. ఒక హాఫ్ అంతా ఆనియన్ క్వాంటిటీని కొద్దిగా వేసుకున్నాను. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటా ఉన్నానండి. చాలానే బాగుంటుంది ఇలా వేసుకుంటే. దీనికి చెక్క లవంగము మిరియాలు కూడా అది 1/2 టేబుల్ స్పూన్ అంత మిరియాలు వేసుకొని కొద్దిగా జీడిపప్పు పలుపులు కూడా వేసుకుంటానండి. చాలా బాగుంటుంది గోడంబి వేసుకునేదాన్ని. ఇంకా మన గ్రేవీ అనేది టేస్ట్ అంతా చాలా బాగుంటుంది. ఇలా మనం నున్నగా వేసుకోవాలా. కొద్దిగా వాటర్ అనేది వేసుకొని కావాలంటే వేసుకోండి, లేకపోతే మనకి టమోటో వేసి ఉంటాం కదా అదే అయితే సరిపోతుంది. అది సైడ్కి పెట్టుకునేసి మనము స్టవ్ పైన పెట్టింటాం కదా చికెన్ అనేది, అది బాగా కొద్దిగా కుక్ అయింది కదండి. ఒకసారి బాగా కలుపుకునేసి దీనికి మనకి చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాను. 1 టేబుల్ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ అనేది వేసుకుంటాను. 2 టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ కూడా వేసుకున్నానండి. ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసుకుంటా ఉన్నాను. ಮತ್ತು 1/4 టేబుల్ స్పూన్ అంతా చికెన్ మసాలా వస్తుంది కదండి, అది వేసుకుంటాను. మీకు కావాలంటే వేసుకోండా, లేకపోతే స్కిప్ చేసుకునేయండా. అంతా మసాలా అంతా వేసుకున్నాక బాగా ఒకసారి కలుపుకునేయండి. మసాలా వేసినప్పుడు మనము లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకునే వెళ్ళండి, లేకపోతే మసాలా వేయడం కూడా కిందంతా అంటుకుపోతుంది. బాగా దీన్ని కలుపుకొని 1 మినిట్ పాటు బాగా దీన్ని మనకి ఆ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ అంతా బాగా మనకి ముక్కుకు అనేది పొట్టాలా అంతవరకు మనం బాగా కలుపుకొని మనం మిక్సీకి వేసుకుంటాం కదా మసాలా అనేది, దాన్ని వేసుకోవాలండి. ఇలా వేసుకునేదాన్ని ఇంకా చాలానే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. దీనికి వేడివేడిగా రైస్కి, ముద్దుకి, చపాతీకి, దోశకి, ఇడ్లీకి దానికైనా చాలానే టేస్టీగా ఉంటుంది. కొద్దిగా మీకు చూసుకొని ఎంత కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే దీంట్లో అయితే ఒక 2.5 కప్ అంతా యాడ్ చేసుకుంటానండి. మీరు కావాలంటే చాలా మీకు చూసుకొని ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. వాటర్ అనేది యాడ్ చేసి బాగా దీన్ని ఒక 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి చికెన్ గ్రేవీ అనేది రెడీ అవుతుందండి. చాలానే బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా చేసుకునొచ్చు, బట్ టేస్ట్ అంటూ చాలానే టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసినారంటే ఇంట్లో మళ్ళీ అడిగి చేపించుకుంటారు, అంత బాగుంటుంది. చాలా ఈజీగానే 10 మినిట్స్లో ఆరాంగా చేసుకునేయచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు సడన్గా ఒకే డిఫరెంట్గా ఏమైనా చేయాలన్నప్పుడు ఇలా ఒకసారి చికెన్ గ్రేవీని చేయండి, చాలానే బాగుంటుంది. ఇదే నాటి కోళ్ళని చేయండి, చాలానే టేస్టీగా ఉంటుంది. చూడండి మనకి చికెన్ గ్రేవీ అనేది రెడీ అయింది. ఒకసారి బాగా కలుపుకునేసి దీనికి కొద్దిగా అనేది నేను కొత్తిమీర అనేది వేసుకుంటానండి. కొత్తిమీర వేసుకొని మన స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే మనకి చికెన్ గ్రేవీ అనేది రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.